ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, బ్యాంకుల్లో బంగారం పెట్టిన వారికి అంటే ఆల్రెడీ బ్యాంకులో బంగారం లోన్లు అయితే కనుక చాలా ఎక్కువ మంది అయితే తీసుకుంటూ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఆర్బీఐ మరో కీలక నిర్ణయం అయితే ప్రకటించింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగారం ధరలు పెరిగిపోవడంతో ఎక్కువ మంది గోల్డ్ లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా శాతం గోల్డ్ లోన్లు అయితే భారీగానే తీసుకున్నారు. గోల్డ్ ధరలు పెరగడంతో వాటిని తాకట్టు పెట్టి లోన్ పొందే లిమిట్ కూడా ఎక్కువగా మీకైతే లభిస్తుంది. పొందే లోన్ లిమిట్ కూడా. దీంతో అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు తమ ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ లోన్ తిరిగి చెల్లించడంలో మటుకు చాలామంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో ఇలా లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఏంటి పరిస్థితి అంటే, ఒకవేళ ఇప్పుడైతే కొత్త రూల్స్ తీసుకొచ్చేసారు కదా, గతంలో అయితే కనుక ఎప్పుడైనా లోన్ మీరు కట్టకపోతే ప్రతి సంవత్సరం వాళ్ళు ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది మట్టుకు కట్టుకొని తర్వాత దాన్ని తిరిగి రీ లోన్ కింద అయితే కనుక మళ్ళీ మార్చేవారు అక్కడి నుంచి అక్కడికి. కానీ ఇప్పుడు రూల్స్ మారిపోవడం వల్ల ఏంటంటే, ఖచ్చితంగా ఒక సంవత్సరం అవగానే ఆ బంగారం తీసి మళ్ళీ బయటికి మొత్తం మీరు డబ్బులు కట్టి తీసి బయట పెట్టి మళ్ళీ తర్వాత రోజు కావాలంటే బ్యాంకులో మళ్ళీ తిరిగి పెట్టుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల బ్యాంకుల్లో ఫ్రాడ్లు అయితే జరుగుతున్నాయి. మేనేజర్లు కానీ ఇంకొకరు కానీ అందరూ అలా ఉండకపోయినా కొంతమంది ఆ బంగారం మనం ఎవ్రీ ఇయర్ తీసుకోకపోతే ఆ బంగారం లాకర్లో ఉందనుకొని మనం వడ్డీలు కడుతూ ఉంటాం. కానీ వాళ్ళు దాన్ని ఫ్రాడ్ చేయడం, అయితే ఎవరికైనా వేరే ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం లేదా అమ్మేయడం ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం మన గోల్డ్ మనం చూసుకోవాలి, భద్రత ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ రూల్ తీసుకొచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది కట్టలేక ఇంకా టోటల్గా అమౌంట్ ఎక్కువ తీసుకొని కట్టలేని పరిస్థితికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలా కట్టలేని పరిస్థితుల్లో తాకట్టు పెట్టిన బంగారానికి అయితే కనుక బ్యాంకులు వేలం నిర్వహిస్తుంటాయి. అయితే బ్యాంకులు వెంటనే ఈ పని చేయవు, కేవలం చివరి ప్రయత్నంగా మాత్రమే ఇది ఉంటుందంటున్నారు. చాలా బ్యాంకులు వేలం వేయకుండా అప్పును వసూలు చేయడానికి మాత్రం ముందుగా ప్రయత్నిస్తాయి. ఎక్కువ రోజులు వాయిదాలు కట్టలేక మొత్తానికి ఏమీ చెల్లించినప్పుడు మాత్రమే వేలం నిర్వహించే అవకాశం ఉంటుందంటున్నారు. కంపల్సరీ 90 రోజులు గడువు అయితే ఇస్తారు. అంటే 3 నెలల మినిమం గడువు ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం బ్యాంకులు నిర్దిష్ట ప్రాసెస్ను అనుసరించిన తర్వాత మాత్రమే దాన్ని వేలం వేయగలవు. ఇది వినియోగదారుల హక్కులను పరిరక్షించే ఒక పారదర్శకరమైన ప్రక్రియ అంటున్నారు. దీంతో రుణం తీసుకున్న వారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు వడ్డీ లేదా వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే మీ ఆభరణాలకు వెంటనే వేలం నిర్వహించరు. బ్యాంకులు కొంత గడువునైతే కనుక ఎవరైతే లోన్ తీసుకున్నారో వారికి ఇవ్వడం జరుగుతాయి. వరుసగా మీరు 90 రోజుల పాటు వాయిదాలు లేదా వడ్డీ చెల్లించడంలో విఫలమైతే మీ రుణ ఖాతాను నిరర్ధక ఆస్తి కింద అయితే ప్రకటిస్తారు. ఆ తర్వాత మాత్రమే వేలం ప్రక్రియలు అయితే ప్రారంభమవుతాయి. ఇది కూడా ఒక సుదీర్ఘ ప్రక్రియని, అకస్మాత్తుగా వేలం నిర్వహించే అవకాశం ఉండదని బ్యాంకింగ్ నిపుణులు అయితే చెప్తున్నారు. ఒకవేళ వేలం వేసే పరిస్థితి వస్తే బ్యాంకులు ఏం చేస్తాయి? మీ బంగారు ఆభరణాలను వేలం వేయడానికి ముందు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అనేక చర్యలు తీసుకుంటాయి. మొదట మీకు ఫోన్ ద్వారా, అలాగే రిమైండర్ ద్వారా కాల్స్ వస్తాయి, మీకు మెసేజ్ పెడతారు, ఫోన్ చేస్తారు. ఆ తర్వాత బ్యాంకులు మీకు లేఖ లేదా ఈమెయిల్ ద్వారా నోటీసులు కూడా పంపుతుంది. అంటే మీ గోల్డ్ లోన్ ఉంది కట్టుకోండి అని చెప్పేసి అన్ని రకాలుగా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వేలానికి వెళ్లే ముందు రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి మీకు ఒక నెల గడువు ఇస్తుంది. ఒక నెలలో మీరు ఎంతను కట్టండి అని. రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఒక నోటీస్ కూడా పంపిస్తారు. ఈ నోటీసులో వేలం ఎప్పుడేస్తారు, తేదీ, సమయం, వేదిక అన్ని స్పష్టంగా పొందుపరుస్తారు. ఇది ఒక ట్రాన్స్పరెంట్ ప్రక్రియ కాబట్టి మీకు తెలియకుండా మీ బంగారం వేలం నిర్వహించే అవకాశమే లేదు. ఇలాంటి సమయంలో మీరు బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించి మీ పరిస్థితిని వివరించవచ్చు. అప్పుడు ఈఎంఐని రెన్యువల్ చేయడం, లేదా రుణకాల పరిమితిని పొడిగించడం, లేదా కొంత చెల్లింపు చేయడం వంటి ఆప్షన్స్ అయితే బ్యాంకు మేనేజర్తో మాట్లాడుకుంటే మీకు అందించే అవకాశం ఉంటుంది. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే టాపప్ రుణాలను కూడా అందజేస్తున్నాయి. కాబట్టి మీకు ఒకవేళ కట్టలేని పరిస్థితి వస్తే వెంటనే వేలం వేస్తారని కంగారు అయితే లేదు. కొంత గడువిస్తారు, రిమైండర్ చేస్తారు. ఒకవేళ మీరు నేరుగా బ్యాంకుకి వెళ్ళి వాళ్ళతో సంప్రదించి మాట్లాడితే కొంత టైమును ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. కొంచెం డబ్బులు కడితే మళ్ళీ రీలోన్ కింద ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తూ ఉన్నారు.